ఇటీవలి కాలంలో జంక్ ఫుడ్ వినియోగం బాగా పెరగటం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే తరచూ ఆకుకూరలు తినమంటున్నారు ఆహార నిపుణులు. వివిధ ఆకుకూరలు తినడం వల్ల ఏ ప్రయోజనాలున్నాయో చూడండి. బచ్చలి కూర విటమిన్, ఫోలిక్ యాసిడ్ అధికం. రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొన్నగంటి, కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలకు బలం చేకూరుతుంది. శరీరంలో చేరిన క్రిములను నశింపచేసి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. చుక్కకూర గుండెను కాపాడటంతో పాటు మానసిక ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. తోటకూర కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. రక్తహీనత నుంచి బయటపడొచ్చు. ఎముకలు దృఢంగా ఉంటాయి. మెంతికూర మధుమేహాన్ని నివారించడంతో పాటు ఊబకాయాన్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కాలేయానికి మేలు చేస్తుంది. సోయా కూరలో విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. గంగపాయలు కూరలో ఒమెగానే ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులను దరిచేరనివ్వదు. క్యాబేజీ ఆకు తినడం వలన నరాల బలహీనతను నివారిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి మంచిది. వారానికి 2 సార్లు ఉడికించిన కూరలు 100 గ్రాముల చొప్పున తింటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు అందుతాయి. కూరగానే గాక పచ్చడి, పొడి, సలాడ్ ఏ రూపంలోనూ తీసుకున్న వీటి పోషక విలువలు మనకు అందుతాయి.